ಮಹಿಳಾ ವಿವಿಧೋದ್ದೇಶ ಮಿತವ್ಯಯ ಮತ್ತು ಸಾಲ ಸಹಕಾರ ಸಂಘ ಸಂಗಮಂ ಭಾರತ ಸರ್ಕಾರದ ಸಹಕಾರಿ ಇಲಾಖೆಯಿಂದ ಅನುಮೋದನೆಯನ್ನ ಪಡೆಯಲಾಗಿದೆ. 20 ವರ್ಷಗಳಿಂದ ಯಶಸ್ವಿಯುತವಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದೆ. ನಮ್ಮಲ್ಲಿರುವ ಸೇವೆಗಳು ಸೇವಿಂಗ್ಸ್ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್, ಪಿಗ್ಮಿ ಅಕೌಂಟ್, ಆರ್ಡಿ ಅಕೌಂಟ್ ಹಾಗೂ ಎಫ್ಡಿ ಫಿಕ್ಸ್ಡ್ ಡಿಪಾಸಿಟ್ ಅಕೌಂಟ್. ಈ ಉಳಿತಾಯ ಖಾತೆಗಳ ಗ್ರಾಹಕರಿಗೆ ಐಎಂಪಿಎಸ್ ಸರ್ವಿಸ್, ಆರ್ಟಿಜಿಎಸ್, ನೆಫ್ಟ್, ಮೊಬೈಲ್ ಬ್ಯಾಂಕಿಂಗ್, ಇಂಟರ್ನೆಟ್ ಬ್ಯಾಂಕಿಂಗ್, ಎಟಿಎಂ ಸರ್ವಿಸ್ ಹಾಗೂ ಅತಿ ಹೆಚ್ಚಿನ ಬಡ್ಡಿ ದರವನ್ನು ನೀಡಲಾಗುವುದು. ಅದೇ ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ವಿಶೇಷ ರೀತಿಯ ಸಾಲ ಸೌಲಭ್ಯಗಳು ಇನ್ಸ್ಟಾಂಟ್ಲಿ ಲೋನ್, ಬಿಸಿನೆಸ್ ಲೋನ್, ಗ್ರೂಪ್ ಲೋನ್ ಹಾಗೂ ಪರ್ಸನಲ್ ಲೋನ್. ಸಂಗಮಂ ಅತ್ಯಂತ ಕಡಿಮೆ ಬಡ್ಡಿ ದರದಲ್ಲಿ ಸಾಲ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಒದಗಿಸುತ್ತಿದೆ. ಈ ಬ್ರಾಂಚ್ ಕೆಎಸ್ಆರ್ಟಿಸಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹತ್ತಿರ, ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್, ಚನ್ನಕೇಶವ ಡಿಲೆಕ್ಸ್ ಲಾಡ್ಜ್, ಚಿಂತಾಮಣಿ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 8951299950. కొందరితో మహానుభావులతో పిలుచుకొచ్చి భాషణాలు చేయించింది. సంతోషము. అంబేద్కర్ భవన్ చాలా ఆశపడింటే నేను బాగా కట్టాలని దాన్ని 3 దావులు చేసి పెట్టేసిండ్రి. దానికి కూడా ఈ పొద్దు 9 కోట్ల రూపాయలు ఈ పొద్దు తీసుకుని మంజూరు చేయించి 4.5 కోట్లు మంజూరు అయింది. 9 కోట్లకి అప్రూవ్ అయింది. హెచ్వరీగా ఇప్పుడు 250-300 జనాలు కూర్చొని అట్లా జాగాల్లో 900 జనాలు కూర్చొని దానికి వ్యవస్థ చేస్తూ ఉన్నాం. అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత వాల్మీకి భవనానికి కూడా 4 కోట్లు హెచ్వరీగా అడిగినాను. అది అర్థానికి నిలిచిపోయింది. కాలు భాగం అర్థం లేదు. దాన్ని కూడా 450 జనాలు కూర్చొని అట్లా చేయాలి. ఇప్పుడు ఉండేది 150-200 జనాలు కూడా కూర్చొని ఎక్కేయాలి. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ ఓపెనింగ్లో ఇంకా ఎన్నో పనులు కావాలా. బస్సు రూట్లో వెనక 2013లో నేను ఉండేటప్పుడు అయిండే బస్సు రూట్లు అన్నీ నిలిచిపోయిండే. ఇప్పుడు ఆ బస్సు రూట్లు కూడా ఇప్పుడు ఎన్నో బస్సు రూట్లు వేయించున్నాం. ఇంకా బస్సు రూట్లు వేయించాలి. బట్లపల్లి ఇప్పుడు ఈ సర్కిల్ ఇంకా ముందుకు పోయేది రోడ్ అక్కడ వరకు అది కూడా కాంక్రీట్ అవుతుంది సద్యలో. ఆ అంకాలమడుగు రోడ్ అయిన తర్వాత అది కూడా కాంక్రీట్ వేసేదానికి చేస్తారు. అది కూడా రోడ్స్ చేస్తారు. ఈ రకంగా అన్ని చోట్ల ఇప్పుడు అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఏడాది ఇంకా చింతామణిలో పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమవుతుంది. సిఈటీలో ఇప్పుడు అడ్మిషన్లు స్టార్ట్ అవుతుంది. ఏడాది ఇంకా ముందర కొత్త బిల్డింగ్ కట్టడానికి కూడా జాగా ఇచ్చినాము. అక్కడ చేసేస్తాము. ఐటీఐ కూడా కొత్త బిల్డింగ్ 5.5 కోట్ల రూపాయల్లో మంజూరు చేయించున్నాము. ఈ రకంగా చెప్పుకొని పోతా ఉంటే చాలా ఉంది. చింతామణి టౌన్కి ఇవన్నిటికీ చాలా కార్యక్రమాలు. దుడ్లే ఎక్కడి ఇంకా వచ్చాయి దుడ్డు మరి సుమారు 2 చెరువులకి 70 కోట్లు వేయించినాను. తాగే నీళ్లు చెరువుకి చింతామణికి. వడచరండికి 40 కోట్లు వేయించినాము. రోడ్లకి అదొక ప్రత్యేకంగా విశేషంగా చేయాలని చెప్పి అదొక సుమారు 10 కోట్లు వేయించినాము. ఆసుపత్రిని ఈ పెద్ద జిల్లా కేంద్రంలో ఏ రకంగా ఆసుపత్రి ఉందో దానికన్నా బాగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన అశోక్ డాక్టర్ అని ముందు నిలుచుకున్నాడు చూడండి. సుమారు 97 లక్షలు ఆసుపత్రికి కావాల్సిన అట్లా సామాన్లు అశోక్ డాక్టర్ ఒక కంపెనీ వాళ్ళు కొత్త సామాన్లు మనకి ఇప్పించారు. దాంట్లో జిల్లా ఆసుపత్రికి కూడా ఒక ఎక్స్రే మెషిన్ ఇస్తే వాళ్ళ పాతిది ఓటికి తక్కువ పెట్టి దీన్ని వాడుతూ ఉంటారు. జిల్లా ఆసుపత్రిలో ఎక్స్రే మెషిన్ అశోక్. మన బట్లపల్లి ఆసుపత్రికి ఇచ్చున్నాము సామాన్లు. చింతామణి ఆసుపత్రికి ఇప్పించున్నాము. మన ప్రైమరీ హెల్త్ సెంటర్లకి ఇప్పించున్నాము. తిరిగా స్కూల్కి హై స్కూల్ అన్నిటికీ స్మార్ట్ బోర్డు, స్మార్ట్ టీవీ అని ఇచ్చినాం. 1,80,000తో ఇప్పుడు తాలూక్ పంచాయతీ, జిల్లా పంచాయతీ అనుదానంలో స్మార్ట్ క్లాస్ రూమ్ అని, స్మార్ట్ టీవీ అని. ఎలా అంటే 52,000 రూపాయలు యూపీఎస్సీ వస్తుంది. కరెంట్ పోతే కూడా అది నడలని. ఇంత పెద్ద ప్రయత్నం ఏమిటంటే భవిష్యత్తులో మన చిన్నోళ్ళకి 8వ క్లాస్ ఇంకా ప్రారంభిస్తాము. వాళ్ళు బతికేదానికి ఏమి మార్గాలు ఉన్నాయి, వాళ్ళు చదివితే ఏం ఉద్యోగం సిక్తుంది, ఎవరెవరు ఏమి ఈ చదివి ఏమైండారని చెప్పి వాళ్ళకి అన్ని రకాలుగా మాహితి ఇస్తే వాళ్ళు యోచన చేసుకొని ఏం చదివితే మనము ముందర ఏం కావచ్చు అని చెప్పి ఆలోచన చేసేదానికి అవకాశం అవుతుంది అని చెప్పి అట్లా కార్యక్రమం కూడా ప్రారంభించేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా నానా ఇప్పుడు అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నాము. ముందర వచ్చే దినాల్లో పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లో మరొకటి ఇవన్నీ ఎక్కడెక్కడ ఆవశ్యకత చేస్తామో. కేసీ వ్యాలీ నీళ్లు సుమారు 55 చెరువులకి మన తాలూకి వస్తుంది తిరిగా. అది కూడా పని అవుతా ఉంది.
ముందర అంబాజీ హోబళి మన ముంగాన్పల్లి హోబళికి ఎట్లా తీసుకొచ్చేది అని చెప్పి దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. హెచ్ఎన్ఏలి ముఖాంతరంగా చిలుకనేరు హోబళిని ఇంకా తీసుకొచ్చేదా, ఎట్లా తీసుకొచ్చేదని ఈ రకంగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాం. జల్ జీవన్ మిషన్ మాట్లాడితే వెనక ఎంపీ అయింది ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎంపీగా ఉన్నారు, టికెట్ తప్పయా. జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడతారు. నేను 17 ఏళ్ళు అయింది గెలిచి, సుమారు 997 కోట్లు ఈ జిల్లాకి మంజూరు అయింది. అది 45% కేంద్ర సర్కారము, ఇంకా 45% రాజ్య సర్కారము, 10% ఆ గ్రామ జనాలు ఇవ్వాల్సి ఉండే. నేను మినిస్టర్ అయ్యే బదులు చింతామణి కాన్స్టిట్యున్సీలో మొత్త 50-60 ఊర్లు మాత్రం టెండర్ అయిండే. 374 ఊర్లకి మొత్త 50-60 ఊర్లు మాత్రం టెండర్ అయిండే. యావది పని వేరే వాళ్ళు కాలే. కానీ నేను ఇది కార్యక్రమం కావాలని చెప్పి దాన్ని కాంట్రాక్టర్లంతా మీటింగ్ పిలుస్తుంది. అదే టైంకి మన సర్కారము కూడా ఒక తీర్మానం చేశా. మాట్లాడితే దుడ్డు లేదు అంటారు కదా, 45% మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని చెప్తారు దివాళీ అయిపోయింది. దానికంతా చెప్తాను, మీ ఓపెన్లో ఏమేమి మంజూరు చేపించిన అని చెప్తాను. నేను ఇంత పెద్ద ఎత్తున చేసి ఇంతంతా సహాయం చేస్తే కుమారస్వామి వాళ్ళు చెప్తారు, పెద్ద మనుషులు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది అట్లా పెద్ద మనుషులు గ్యారంటీల వల్ల ఆడవాళ్ళు దావ తప్పారంట. వాళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ అనే సినిమా యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రి, దావ తప్పైంది అదే జనాలు కాదు స్వామి, నేను దారి తప్పిద మగ అని చెప్పి దారి తప్పిద మగ అని రాజ్ కుమార్ సినిమా ఉండే. నాకు రాజ్ కుమార్ సినిమా ఉండే దారి తప్పిద మగ. ఇప్పుడు కుమారస్వామికి దారి తప్పిద మగ అని చెప్పి ప్రకాష్ రాజ్ అంటే ఎంత భయపడిపోయినాడు కుమారస్వామి. ఇంత పెద్ద ఎత్తున ఇంత కరువు కాలంలో కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది కదా జనాలకి. వీళ్ళందరూ మనం చెప్పే అబద్ధాలు నమ్ముతారా? అందుకే ఈ రకంగా ఏమన్నా చెప్పేస్తే అట్లా నన్ను నమ్ముతారేమో అని చెప్పి ఒక ప్రయోగం చేసి అందరూ తుబుక్కు మనం ఉంచుతా ఉన్నారు. ఇదే ఈ రాజ్యంలో ఉండే ఆడవాళ్ళంతా టీవీలు చూడండి అని ఉంచి పెట్టేసి తిరిగా వాళ్ళు అప్ప పిలిచి చెంపులకు 2 వేసి పోరాపారే పొద్దున్నే పోయి క్షమాపణ అడగ పంచి పంపించు. మరుసటి నాడు పోయి అయ్యా నన్ను అంగేళ్ళిలా అని చెప్పి నన్ను వాపస్ తಗೊಳ್ತೀರಿ మాత్రం చెప్తారు. ఒకసారి నోరు జారినాక అవకాశం ఉందా? అద్దం పగిలిపోయిన జోడించక అవుతుందా? మనసులో ఉండేది కక్కేసి కదా. దయపెట్టి ఆడవాళ్ళు మీరందరూ యోచన చేయాల. 5 గ్యారెంటీలు మేము అమలు చేసినామో ఇది వాళ్ళు సహించక అవుతా ఉండలేదు. 136 ఎమ్మెల్యేలు ఉండారు ఈ పొద్దు 224 స్థానాలకి. ఇంత పెద్ద మెజారిటీ ఉండే సర్కారాన్ని లోక్సభ ఎన్నికల అయిన తర్వాత దింపేస్తాము అని చెప్తా ఉన్నారు. బీజేపీ వాళ్ళు చెప్తారు, కుమారస్వామి వాళ్ళు చెప్తారు. ఎట్లా దింపేకైతుంది? ఏం గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఒక సీటు 2 సీట్లు తేడా ఉంటాయి పీకేసీకి. ఈ 18 సీట్లు మనం ఎక్కువ ఉన్నాం, 25 కన్నా ఎక్కువ జానా ఉంటాం ఎమ్మెల్యేలు. ఏమి సింపుల్ మెజారిటీకి 113కి పైన లెక్కేస్తే మీకు తెలుస్తుంది. ఇంత పెద్ద మెజారిటీ ఉంటే దింపేస్తామనే దానికి కారణం ఇంతే. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఈ రాజ్యంలో ఉంటే ఏమేమి ప్రణాళికలో చెప్పిండారో అవన్నీ అమలు చేసేస్తారు. ఇప్పుడప్పుడే 5 గ్యారెంటీలు అమలు చేసిండారు, జనాలు వాళ్ళు వైపు ఉండారు. దీన్ని ఏమన్నా పీకేస్తేనే మాకు పొద్దున్నే రాజకీయ భవిష్యత్తు. ఈ పొద్దు మా అన్న ఎమ్మెల్యే అయిండాడు, మా అన్న కొడుకులో ఒకవైపు ఎమ్మెల్సీ అయిండాడు, ఒకవైపు ఎంపీ అయిండాడు. మా బావుని పొద్దు ఎంపీ చేసేకపోతా ఉండము. ఆడవాళ్ళకి ఎట్లా మిస్ అయిపోయా. ఇంకా 2-3 ఆడవాళ్ళు ఇంట్లో ఉండారు, వాళ్ళకి స్థానాలు కావాలా. ఇప్పుడు తనే మనుముడు పుట్టిండాడు, వాడు పెద్దగా పట్టుకి వానికి ఒక జాగా కావాలా, వీళ్ళందరికీ జాగా కావాలా ఇంట్లో. ఇట్లా ఏమైనా అయిపోతే మన వంశంలో అందరూ ఊడ్చిపెడతారో. అందుకేమన్నా చేసి నరేంద్ర మోదీ దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఇట్సే ఒకంత అట్లా సచ్చేదేమో నీళ్ళ మునిగేటప్పుడు ఏదేమో పసుపు సిక్తే అదన్నా పట్టుకొని అట్లా బతుకుతామని ఆశపడుతుంది కదా. ఆ రకంగా ఏమో కుమారస్వామి పెద్ద కసుపు పట్టుకునేట్లా బీజేపీ జొత్ల అవకాశవాదం రాజకారణం చేసేకపోయిండారు. ఒకప్పుడు దేవేగౌడ చెప్పిండ్రే ప్రధానమంత్రి ఏమన్నా నరేంద్ర మోదీ అయిపోతే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పిండ్రు. కానీ ఎక్కడా పోలే, గట్టిగా ఇంకా హాస్టల్లో కూర్చొని తుమ్కూరులో నిలిచి సోల్పోయింది. ఇంకొక జన్మం ఉంటే నేను మరో జన్మం ఉంటే ముస్లిమాన్ కుటుంబంలో పుట్టాలా నేను అని చెప్పిండ్రు దేవేగౌడలు. ఈ పొద్దు సాహెబులతో మీరు రావదంటే పోండా మీరు ఎవరు మా కోటేశ్వలే అని చెప్తా ఉంటారు.
మీరు మీ పార్టీ పేరు జేడీఎస్ అని పెట్టుకునే దాని బదులు జేడీకే అని పెట్టుకోండి. అంటే కే అంటే కుటుంబము, జనతాదళ్ కుటుంబము, వేరే ఎవరికి అవకాశం లేదు. మీరు మండ్యాలో పై నిలబడుతుంది, వాళ్ళు ఎవరు ఎక్కడ భాషణం చేస్తారంట, కేవీ గౌతమ్ కోలార్ జిల్లా వాళ్ళు కాదు అని. ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే అండి, వాళ్ళు ఎవరు ఇంకా అడాడ మాలూరులో ఎమ్మెల్యే అంటారు, వాళ్ళు ఎవరు, కోలార్లో ఎవరో ఎమ్మెల్యే అంటారు, వాళ్ళు ఎవరు. మీరు ఎట్లా పోతారు? చన్నపట్నంలో మీ ఊరా? చన్నపట్నము రామ్నగరం మీ ఊరా? మీరు మాత్రం ఎక్కడంటే పోయి అక్కడ నిలబడొచ్చునా? వేరే ఊరికి అది అవకాశం లేదా? మీరు ఎట్లా పోయి మండ్యాలో నిలబడుతుంది? అదేం మీ నాయకులు ఎవరు లేరా? మాట్లాడేటప్పుడు కొంచెము యోచన చేసి మాట్లాడాలా. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఇంతే. 26వ తారీఖు వచ్చే వారం ఇన్సేప్కి ఓటింగ్ అయితే ఉంటుంది, అవునా లేదా? ఎండ జోరుగా ఉంది, ఇంట్లో ఉంటే కష్టమైపోతుంది. 2000 రూపాయలు నేరంగా అకౌంట్కి పడతా ఉంది. మధ్యవర్తులు ఎవరూ లేరు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమము 1 రూపాయి కూడా మోసం కాకుండా నేరంగా జనాలకు వస్తా ఉంది అంటే మీరు యోచన చేయండి. ఎంత కష్టపడి ఇట్లా కార్యక్రమాన్ని మనం వస్తుంది ఒక మనిషికి. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు బీదోళ్ళ పరం ఏమన్నా ఉండింటే ఈ 10 ఏళ్ళలో 200 రూపాయలు పెంచలేదు మీరు. ఈ దేశంలో ఉండే కోటాంతుల ఇట్లా ఒక పెన్షన్దారులకి పెద్ద అనుకూలం సేజ్గా ఉంది కదా. రాజ్య సర్కారు మాత్రం 400 ఇస్తుంది, కేంద్ర సర్కారు 200 ఇస్తుంది. 10 ఏళ్ళుగా 1 రూపాయి కూడా పెంచలేదు. దయపెట్టి యోచన చేయండి ఇది ఆ రకంగా అవుతుందని. 5 గ్యారంటీలు 10 నెలలు వెనక సిద్ధరామయ్య మన సర్కారులో వచ్చే ముందు ఎలక్షన్లకి మీరందరూ ఊరికి ఇంటింటికి పోయి అక్క అమ్మ చెల్లి అని చెప్పే గ్యారంటీ కార్డులో సిద్ధరామయ్య వాళ్ళ సైన్, శివకుమార్ వాళ్ళ సైన్ ఉండేది ఇస్తారా లేదా? ದಿ ಪ್ರೀತಿ CBSE ಸ್ಕೂಲ್ ತಿಮ್ಮಸಂದ್ರ ಚಿಂತಾಮಣಿ. ನಮ್ಮ ಶಾಲೆಯಲ್ಲಿ 2024-25ನೇ ಸಾಲಿನ ಪ್ರೀ ಸ್ಕೂಲ್ LKG UKG ಗ್ರೇಡ್ 1 to ಗ್ರೇಡ್ 10 CBSE ಪಠ್ಯಕ್ರಮದ ದಾಖಲಾತಿಗಳು ಪ್ರಾರಂಭವಾಗಿವೆ. ನಮ್ಮಲ್ಲಿ IIT JEE ನೀಟ್ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಕೋಚಿಂಗ್ ಅನ್ನು ನೀಡಲಾಗುತ್ತಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಯೋಗ, ಕರಾಟೆ, ಡ್ಯಾನ್ಸ್ ಮುಂತಾದ ಕೋ-ಕರಿಕ್ಯುಲರ್, ಎಕ್ಸ್ಟ್ರಾ ಕರಿಕ್ಯುಲರ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ತರಬೇತಿಯನ್ನು ನೀಡಲಾಗುತ್ತಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರೀ ಸ್ಕೂಲ್ ಲ್ಯಾಬ್, ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಬ್, ಡಿಜಿಟಲ್ ಕ್ಲಾಸ್ ರೂಮ್, ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಸೈನ್ಸ್ ಲ್ಯಾಬ್ ಜೊತೆಯಲ್ಲಿ ಪ್ರತಿ ಮಗುವಿನ ಸಂಪೂರ್ಣ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಗಮನ ನೀಡಲಾಗುವುದು.